నమస్తే. వెల్కమ్ టు మన ఏపీ. ఇటీవల ఆంధ్ర రాజకీయాలు చూస్తుంటే కొంత అంటే గమనిస్తున్న కొద్దీ కొంత ఎక్కడో కొంచెం తేడా కొడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో ఉన్నట్టుగా మనందరికీ తెలిసిందే. అది గెలిచింది. అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లే వచ్చినాయి అనుకోవచ్చు. బాగా అంటే కాన్ఫిడెంట్‌గా గెలిచినట్టే కనపడుతుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఎవరా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణే ప్రతిపక్ష పార్టీగా అక్కడ ఉన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు మిత్రపక్షంలో ఉన్నా కూడా రేపన్న రోజు ఏదైనా విభేదాలు వచ్చినా, ఏమొచ్చినా కూడా ప్రతిపక్షంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణే ప్రశ్నించాల్సి వస్తది. ఎందుకంటే ఇప్పుడున్న అపోజిట్ పార్టీ వైసీపీ ఏదైతే ఉందో వైసీపీకి 11 సీట్లు ప్రధానంగా అక్కడ రావడం కొంత వీళ్ళకి ప్లస్ అయింది అనుకోవచ్చు. ఈ విధంగా ఇటీవల ఈ లడ్డూ ఇష్యూకి సంబంధించి జరుగుతున్న అంశాలు చూస్తున్నప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ దగ్గర నుంచి వస్తే ఆయన రకరకాల ఆధారాలు బయటపెట్టి ఇక్కడ ఏదో కల్తీ జరిగిందని ఒక ఒక చిన్న విమర్శ అయితే బయటికి వేసినట్టు, కానీ దాన్ని విమర్శ అనకూడదు, ఒక చిన్న లైన్ అయితే బయటకు వదిలేదు. అక్కడి నుంచి కూడా చాలా మంది దాన్ని గుడ్డిగా ఫాలో అవుతూ, చాలా మంది అంటే పార్టీ నాయకులే కావచ్చు, అటు ఎవరైనా కానీ దాన్ని గుడ్డిగా ఫాలో అవుతూ చాలా మంది విమర్శలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అదే పార్టీలో టీడీపీ కావచ్చు, జనసేన నాయకులు మాట్లాడిన పరిస్థితి ఉంది. అలాగే బీజేపీ కూటమిలో ఉన్న బీజేపీ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఏదైతే ఆయన ఒక టెస్ట్కి సంబంధించిన ఏదైతే దాని అనాలిసిస్ పట్టుకుని మాట్లాడడం జరిగింది, ఆ రిపోర్ట్ పట్టుకుని, ఒక లడ్డు రిపోర్ట్ పట్టుకొని ఆ తర్వాత వైసీపీ దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. ఖచ్చితంగా మా హయాంలో ఏ తప్పు జరగలేదంటూ కూడా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు. అప్పుడు టీటీడీ చైర్మన్ కూడా దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. 18 సార్లు మేము దాన్ని వెనక్కి పంపించాము, ఎట్లాంటి కల్తీ నెయ్యి వాడలేదు, అక్కడ ఎట్లాంటి కల్తీ జరగలేదని చెప్పుకోవడానికి వైసీపీ కూడా తన వంతుగా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. తర్వాత కొన్ని రోజులకి ఏదైతే ఆ రిపోర్ట్స్ మీద ఉన్న డేట్ చూస్తే 2 నెలల క్రితం చేసిన రిపోర్ట్గా కనపడుతుంది. అది సెప్టెంబర్లో రిలీజ్ చేసిన జూన్లో జరిగిన రిపోర్ట్, అది అనాలిసిస్కి సంబంధించి. సో తర్వాత మళ్ళీ ఆ డేటుకు సంబంధించి చాలామంది మాట్లాడడం జరిగింది. వైసీపీ నాయకులు రోజా కానీ రకరకాల అందరూ కూడా, పేరు నాని కానీ అందరూ వచ్చి బయటకు మాట్లాడడం జరిగింది, విమర్శలు చేసుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు విషయానికి మాట్లాడుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సెపరేట్ స్ట్రాటజీ కలిగిన వ్యక్తి. అంటే ఖచ్చితంగా ఆయనకి ఒక పార్టీ అధ్యక్షుడు, అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆంధ్రాకి. మరి ఆయన అంటే కొంత ఇక్కడ నిరాశ కలిగింది ఏంటంటే, ఆయన కూడా చంద్రబాబు నాయుడిని ఫాలో అయ్యి వితౌట్ ఎనీ సెకండ్ ఒపీనియన్, వితౌట్ ఎనీ సెకండ్ ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ తర్వాత నుంచి ఆయన కొంత దీక్ష అని రకరకాల అంశాలు ప్రెస్ మీట్లో చాలా మందిని విమర్శించడం, ప్రకాష్ రాజు ఏదో మతాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అది తర్వాత మన కార్తీ విషయంలో కార్తీ ఏదో లడ్డు గురించి ఏదో కామెంట్ చేశారని రకరకాల విమర్శలు చేశారు. వితౌట్ అంటే ఇక్కడ తప్పు జరిగిందా లేదా అనేది ఒక అంశం అయితే, దాన్ని సెకండ్ ఒపీనియన్ లేకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న, అలాగే ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఒక సెకండ్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు టీడీపీ వ్యక్తి అయితే ఈ క్వశ్చన్ రేజ్ అవ్వదు. మీరు టీడీపీలో ఉండి టీడీపీ వ్యక్తి, అదే పార్టీ వ్యక్తి అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే కింద ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అది కొంత ఎఫెక్ట్ అవుతుంది. కానీ మీరు టీడీపీ వ్యక్తి కాదు, మీ వల్ల టీడీపీ గెలిచిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ మీరు 21 స్థానాల్లో అక్కడ నిలబడితే 21 స్థానాలు మీకు గెలుచుకోవడం జరిగింది. సో మీ వల్ల టీడీపీకి కూడా బూస్ట్ వచ్చింది, ఖచ్చితంగా అది చెప్పుకోవచ్చు మనం కూడా. ఎందుకంటే ఈ ఈ తరహాలో ఉన్న మీరు ఒక పార్టీ అధ్యక్షుడు, మీరు మీకంటూ ఒక సెపరేట్ ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తి చెప్తే మీరు చేసే స్థాయి కాదు మీది. ఎందుకంటే మీరు ఇంకొక పార్టీ అధ్యక్షుడు, మీరు టీడీపీకి సంబంధం లేని వ్యక్తి, మీరు ఆ పార్టీని జస్ట్ సపోర్ట్ చేసినంత వరకు మీరు కలిసి ఉన్నారు, సో కలిసి రాజకీయం చేస్తున్నారు అంతవరకే. కానీ మీరు అతన్ని ఫాలో అవ్వడం అనేది కొంత నిరాశజనకం. చాలామంది జనం అదేంటి పవన్ కళ్యాణ్ ఇట్లా కాదు కదా,
పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసి ఆయన కొంత మళ్ళీ దీన్నే అతను క్యారీ చేసిన విధానం, చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని క్యారీ చేస్తూ ఈయన కొంత విమర్శలు చేయడం కానీ ఇదంతా కూడా కొంత రెచ్చగొట్టే ధోరణి అయింది. చాలా మంది ఆ భక్తులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఇంకా చాలా మంది దీని మీద దిగులు చెందిన పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత అందరికి ఒక ఆలోచన వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే దీన్ని కన్ఫర్మేషన్ చేసినట్టుగా క్యారీ ఫార్వర్డ్ చేశారో తర్వాత నుంచి చాలా మంది ఈ ఆందోళనకు గురయ్యారు. నిజంగానే అక్కడ తప్పు జరిగింది అన్నట్టుగా. మరి నిన్న కోర్టు విషయానికి వస్తే కోర్టు ఏం చెప్తా ఉంది, అక్కడ 1కి 2 సార్లు మీరు టాలీ చేసుకోకుండా, 1కి 2 సార్లు ఆ రిపోర్ట్ని చెక్ చేసుకోకుండా, 1కి 2 సార్లు మీరు టెస్టులు చేయించకుండా ఎట్లా మీరు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు ఆరోపణలు చేస్తారనేది మొన్న సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి దీని తర్వాత మొత్తం కూడా పవన్ కళ్యాణ్ సినారియో మారినట్టుగా తెలుస్తుంది. ఆయన మాట్లాడే విధానం కానీ ప్రతిదీ కూడా స్వతహాగా మాట్లాడుతున్న ఇది కనపడుతుంది. ఇక అక్కడి నుంచి కొంత మార్పు కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా. సో స్వతహాగా మాట్లాడి ఇది కొంత అభినందకరం. అలాగే నిన్న ఏదైతే తిరుపతి మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి చాలా బాగా మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారు. కొంతమంది దీన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ నేను ఏ మతానికి చెందినవాను, మేము అసలు ఎవరిని పూజించము, మా నాన్న సిగరెట్ వెలిగించుకుంటారు దీపం దగ్గర, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు కావాలని రాజకీయం చేస్తున్నారని కొన్ని మాట్లాడుతారు. కానీ ఖచ్చితంగా స్వతహాగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేసినట్టుగా కనపడుతుంది. అలాగే కొన్ని విమర్శలు ఏంటంటే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్న పవన్ కళ్యాణ్ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ అదే కరెక్ట్ అయితే మరి ఏదైతే గతంలో ఆల్రెడీ వీళ్ళ కూటమి గతంలో కూడా సపోర్ట్ చేయడం జరిగింది, టీడీపీ గెలిచిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ వీళ్ళు విడిపోయి మళ్ళీ అదే టీడీపీని విమర్శించిన దాఖలాలు కూడా కనపడుతున్నాయి. నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని వాళ్ళ వదిని అందరినీ కలిసి తిట్టిన మాటలు కూడా ఉన్నాయి అప్పుడు. సో మరి అదే సీనియర్ రిపీట్ అవుతుందా, లేకపోతే బీజేపీని కలుపుకొని పోయే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనేది ప్రధాన క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు దాకా లేని సనాతన ధర్మం అంత భక్తి విషయంలో ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. అండ్ ఓపెన్గా కూడా ఎక్కడ కూడా ఓపెన్ మీటింగ్లో ఎక్కడ కూడా భక్తి మీద కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడిన స్పీచ్లు ఎక్కడా లేవు పవన్ కళ్యాణ్ విషయం. కానీ నిన్న ఒక లడ్డూకి సంబంధించిన ఇష్యూ మీద కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ తిరుపతి ఇష్యూ మీద కానీ చాలా అగ్రెసివ్గా భక్తితో మాట్లాడడం జరిగింది. మరి ఇదంతా కూడా నెక్స్ట్ ఎలక్షన్కి టార్గెట్గానే కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వైసీపీని ఎదగనివ్వద్దు అనే టార్గెట్ పెట్టుకుని ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా టీడీపీకి జనసేనయే ప్రత్యామ్నాయంగా ఉండాలి అంటూ కూడా అడుగుజాడల్లో నడుస్తున్నట్టుగా కొంత బీజేపీ స్ట్రాటజికల్ వేలో కనపడతా ఉంది. ఇదంతా కూడా ఖచ్చితంగా బీజేపీతో కుమ్మక్కైతే మాత్రం ఇక టీడీపీకి కొంచెం గడ్డి కాలం అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసిరంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అది తెలుసు కాబట్టి వీళ్ళిద్దరిని కలిసి పోటీ చేయనివ్వకుండా ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వంలో పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ నిజంగా బీజేపీ ఒకవేళ జనసేన రెండు కలిస్తే మాత్రం ఖచ్చితంగా టీడీపీకి అయితే గడ్డి కాలం ఖచ్చితంగా. మరి అది ఎంతకాలం లేదా ఇది నిజంగానే జరుగుతుందా, లేకపోతే నిజంగా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీతో కలయిక స్టార్ట్ చేస్తారా అనేది కొంత ఆలోచింపజేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ దారి ఎటువైపు అనేది నిజంగా ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి చూద్దాం. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఆయన ఒక వే అయితే స్వతహాగా ఆలోచించుకుంటూ స్వతహాగా అతని ఎంపైర్ బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ అభినందిస్తారు. సో ఒక డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆ బాధ్యతకు తగ్గట్టుగా ఆయన మాట్లాడే విధానం కానీ ఇప్పుడు కొంచెం స్వతహాగా స్టార్ట్ అయింది కాబట్టి చూద్దాం. ఇంకా కొంత రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి దాదాపు ఇంకా 4 సంవత్సరాలు వాళ్ళకి ఇంకా టైం ఉంది, 4.5 సంవత్సరాల పైనే టైం ఉంది. సో ఈ 4.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యామ్నాయంగా ఏపీలో ఎదగలుగుతాడు అనేది దూరంలో కంటిన్యూ అవుతాయి. లేదు మళ్ళీ ఒకవేళ అంటే అతనుకున్నది ఏంటంటే స్ప్లిట్ పర్సనాలిటీ అని ఒక పేరు
ఎప్పటి నుంచో అది వస్తానే ఉంది. అంటే ఈ రోజు మాట్లాడిన మాట రేపు ఉండదు. ఈ రోజు చెప్పిన ప్రామిస్ రేపు నెరవేర్చే పనిలో ఉండడు. మర్చిపోతారనే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ మనిషి ఆయన అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఖచ్చితంగా దీన్ని మార్చుకునే పనిలో ఉంటే ఇంకా కొంచెం ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకా నెక్స్ట్ ఏదైతే అభిమానులు కోరుకున్నట్టుగా సీఎం పదవిని ఖచ్చితంగా ఆయన చేజిక్కించుకునే పరిస్థితి కనపడతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఏపీ.